గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియాంక. సో గైస్ ఇవాళ ఏంటి అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ని కలవబోతున్నాను. అదేనండి జెస్సీ అండ్ పవిత్ర. అదేంటి అంటే జెస్సీ కొత్తగా తన యూట్యూబ్ ఛానల్లో ఒక కైండ్ ఆఫ్ గేమ్ షో లాంటిది పెట్టాడు కదా. సో దానికి ఇవాళ నన్ను అండ్ మా పుట్టి పవిత్ర, మా జబర్దస్త్ పవిత్రని పిలిచాడనమాట. సో నేను వేరే షూట్ కంప్లీట్ చేసుకొని నేను అటు వెళ్తున్నాను. సో హ్యాపీగా ఉంది. జెస్సీ ఉంటే అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వేరే ఏరియా నుంచి, ఇప్పుడు ఎక్కడి నుంచి, మియాపూర్ నుంచి. సో మియాపూర్ నుంచి మళ్ళీ ఏమంటారు దాన్ని, మణికొండ వెళ్తున్నా. సో ఈ ఆన్ ది వేలో చాలా గుర్తు చేసుకొని మళ్ళీ మాకు కావాల్సిన మాటలన్నీ మేము మాట్లాడేసుకొని హ్యాపీగా వాళ్ళిద్దరితో కూడా నేను కాసేపు టైం స్పెండ్ చేసి చాలా డేస్ అయింది. సో అట్లా కాసేపు వాళ్ళందరితో మాట్లాడుకుంటాము. అండ్ మా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా చాలామందికి తెలియదు అంటే. సో చేసేద్దాం రండి. పిచ్చగా పడుతుంది వర్షం, ఎక్కడికక్కడ రోడ్లు జామ్ అయిపోతుంది. అని ఇంకోటి ఏంటో తెలుసా, నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, వర్షాకాలంలో పిల్లలకి ఎప్పుడు వచ్చే ఈ జలుబులు, జ్వరాలు, దగ్గులు వంటి వాటికి ఎక్కువగా బయట మెడిసిన్ మాత్రం దయచేసి ఇవ్వకండి. వీలైనంత వరకు వాళ్ళకి ఆవిరి పట్టించండి. ఒక 2 లవంగాలు వేడి నీళ్ళలో బాగా మరిగించిన తర్వాత అందులోనే కొంచెం పచ్చకర్పూరం అండ్ పసుపు వేసి వాళ్ళకి ఆవిరి పట్టించండి. అందులో వీలైతే కొంచెం జండుబాం కూడా వేయచ్చు, హాట్ వాటర్లో వేసి ఆవిరి పట్టించండి పిల్లలకి, మీరు కూడా దగ్గరుండి. సో అది కొంచెం బెటర్గా ఉంటుంది, పిల్లలకి రిలీఫ్ అవుతుంది. కానీ ఇంటేక్ మెడిసిన్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇంకా తప్పదు అనుకునే టైంలో తప్ప నార్మల్గా మాత్రం యూజ్ చేయకండి. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను వాటితోటి. అందుకని చెప్పేసి మీరు కూడా నా అలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా పిల్లల గురించి నీకు ఎలా తెలుసు ప్రియాంక అని అంటారా, నా చేతుల మీద దగ్గర 8 మంది పిల్లలు పెరిగారు. సో నాకు అనుభవం బాగా ఉంది. మా అక్కల పిల్లలు, మా చెల్లెళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ. అండ్ అంతేకాకుండా మా అత్తలు, మేనత్తలు, పిన్నులు, చాలా పెద్ద ఫ్యామిలీ మాది, మీ అందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళందరి పిల్లల్ని కూడా ఆలనా పాలన చిన్నప్పుడు చూసుకునేదాన్ని. అలా నాకు తెలుసు అన్నమాట. సో ఇక మీద నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వ్లాగ్స్ని కూడా చూస్తూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎంత వర్షం పడుతుందో అసలు, అంటే ఇవి చినుకులు అనుకోకండి, ఇప్పుడు చినుకులు పడుతున్నాయి, బట్ ఇందాక మాత్రం బాగా పడింది. నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్య కంటిన్యూస్గా మీ అందరితో మాట్లాడుతున్నాను. అండ్ యూట్యూబ్లో నేను వ్లాగ్స్ అంతగా చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఐ వాంట్ టు బీ విత్ యూ గైస్. నేను మిమ్మల్ని అందరినీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. అంటే ఇదివరకు అంటే నాకు వేరే పనుల్లో నేను బిజీగా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్న టైంలో మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి ఎక్కువ టైం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. అందుకని చెప్పేసి నేను మీ అందరితోనే ఉండాలనుకుంటున్నాను. సో నా అవుట్ఫిట్ కానీ మీకు నచ్చితే, ఈ అవుట్ఫిట్ వచ్చేసి నాకు ఎస్ఆర్ లెవెల్ యామినీ రెడ్డి ఉన్నారు కదా, సో ఆవిడ దగ్గర నేను తీసుకున్నాను అనమాట. మీరు ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఎస్ఆర్ లెవెల్ యామినీ రెడ్డి అని కొట్టగానే ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అసలు ఈ వర్షం ఎంత అందంగా ఉంది కదా. అసలు నేను త్వరలో ఖచ్చితంగా నేను మంచి బ్లాగర్ అవుతాను. సి ఎంత అందంగా ఉంది, ఎంత ట్రాఫిక్ ఉంది. 10 years హైదరాబాద్ వచ్చే ముందు ఇదంతా ఉండేది కాదు. ఇదంతా కూడాను ఇప్పుడంతా డెవలప్ అయిపోయింది. ఇదే కదా శిల్పారామం. దీన్ని ఏమంటారు, సైబర్ టవర్. సో యాక్చువల్లీ ఏంటి అంటే అందరికీ ఉన్న ఒక చిన్న డౌట్ ఏంటి అంటే ప్రియాంక సింగ్కి ఎన్ని భాషలు వచ్చు అని కదా. నాకు 5 భాషలు వచ్చండి. 5 అంటే తెలుగు అంటే అఫ్కోర్స్ నా మదర్ టంగ్ కాబట్టి నేను తెలుగు మాట్లాడతాను. हिंदी बहुत अच्छे से बात कर सकती हूँ, क्योंकि दिल्ली एंड बॉम्बे में मेरी अच्छी दोस्त लोग हैं, सो इसलिए उसके साथ बात करने के लिए मैंने हिंदी सीख लिया. அண்ட் தமிழ் தெரியும். தமிழ் நல்லா தெரியாது, எல்லா புரியும், பேசுகிறதுக்கு வராது. தமிழ் கொஞ்சம் வரும். வாங்க உட்காருங்க, என்ன பண்ணுறீங்க, சாப்பிட்டீங்களா, நல்லா இருக்கீங்களா, எங்கே போகிறேன், ఎప్ప వరే, అట్లాంటివన్నీ తెలుసు అన్నమాట. మలయాళంలో ఒక 2-3 వర్డ్స్ వచ్చు. కళిచ్చు, సుగమాణం, ಮಲಯಾಳಿ ಅರಿಯೋ ಅದು ಮಾತ್ರವೇ వచ్చు. ಆ್ಯಂಡ್ ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ, ಯಾಕಂದರೆ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ 1-2 ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಸೊ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಡಬ್ಬಿಂಗ್ ಎಲ್ಲ ಇರಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೆ ಕನ್ನಡ ಅವಾಗ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಇವಾಗೆಲ್ಲ 10 ವರ್ಷ ಮುಂದ್ಗಡೆ ಕನ್ನಡ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಸೊ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ.
అండ్ ఇంకేంటి ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్, ఈవెన్ ఐ ఆల్సో లిటిల్ బిట్. ఉంటాయిలే పుచ్చుడు తప్పులు ఉంటాయిలే, ఎత్తుక్కోకండి, బట్ దట్స్ ఫైన్. ఐ కెన్ మేనేజ్. అండ్ ఇంకేమున్నాయి, హిందీ, తమిళ్, తెలుగు అంతే, ఈ భాషలే వచ్చు. బట్ ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడతాను. ఎంత అందంగా తయారైంది అసలు హైదరాబాద్ కదా. ఏదో ఫారెన్లో ఉన్నాను ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను ఆల్మోస్ట్ లొకేషన్కి దగ్గరకు వచ్చేసాను. ఇప్పటికే జెస్సీ అండ్ పవిత్ర నాకు చాలాసార్లు కాల్ చేశారు, ఎక్కడున్నావు అని. నేను మాత్రం ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత మణికొండ అయితే వచ్చేసాను. సో ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నా. ఐ థింక్ ఐల్ బి దేర్ ఇన్ 2-3 ఎక్స్ట్రా, ఇంకొక 2-3 minutesలో ఐల్ బి దేర్. వాళ్ళకి నుంచి చెప్పలేదు ఇంకా వ్లాగ్ చేస్తున్నట్లు. ఐ డోంట్ నో హౌ దే ఫీల్. సో వెళ్ళిన తర్వాత సడన్గా కెమెరా పెట్టి ఇప్పుడు చెప్పండి ఏదైనా వింటాను. సో సిగ్ ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్. నా డ్రెస్ అసలు మెట్లెక్కడానికి అవ్వట్లేదు. సో ఫైనల్గా నేను వచ్చేసాను. నేను ఎప్పుడు క్యూట్గానే ఉంటాను. మెట్లెక్కడ ఎంత కష్టంగా ఉంది. హలో జెస్సీ. హాయ్ అండి, జెస్సీ అండి, బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ టీంతో పాటు. అచ్చా, ఎంత బాగున్నావు. నేను ఎప్పుడు బాగానే ఉంటాను. పవిత్ర ఏది లోపల ఉంది. యాక్చువల్లీ ఇవాళ షోకి వచ్చింది బేసిక్గా. సో థ్యాంక్ యూ పింకీ, చూసి వెంటనే వచ్చినందుకు. దిస్ ఇస్ యువర్ సెటప్. సింప్లీ సూపర్. వేస్ పవిత్ర పాపం చాలా సేపు నుంచి ఎక్కడ ఉంది, రెడీ అవుతుంది. ఏంట్రా అది మరి మొక్కలు పెట్టకరారే. మన క్యూట్ గా ఉన్నారా? చిన్నప్పటి నుంచి అంతే. బానే ఫైనల్లీ కొత్త స్టాండ్ కొనింది, స్టైల్ కొడుతుంది. డైరెక్ట్ తీసుకొచ్చేసి కెమెరా కదులుతుంది. ఎంత కాస్ట్ ఎంత, సైజ్ ఎంత కానీ కదా కాస్ట్ ఎంత. ఎంత పెద్దలేరా, ఎలా ఉన్నారు పవి? I'm so beautiful. How are you? How to feel? We are sharing the same screen now. Yeah, this is first time, right? Yeah, first time. This is the last time also, I think so. Hi, Jessie. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది, దాని చాలా బాగుంది. నాకు ఇంటర్వ్యూ అలాంటిది అనుకున్నాను, బ్లాగ్ అనుకోలేదు. Excuse me. You are busy అంటే మేము పనికిరాని వాళ్ళకి మాకేం పని పడలేదు, బ్లాగులు చేసుకుంటాం అనుకున్నావా? ఫోన్ చూసుకుంటున్నా వీడియోలో. చాలా బాగుంది కాదు, మూవీ చాలా బాగా యాక్ట్ చేశారు మీరు, ఇంకా బాగా చేయాలి. యారా పవిత్ర నేను చూసాను. ఓహో, అదంటే చాలా మూవీస్ చేశాను కదా, సో ఐ ఫర్గెట్. సో రీసెంట్ గా సిరీస్ కూడా చేశారు కదా, ఏదో చేసావు అనుకో రీసెంట్ గా, ఏదో సిరీస్ లో అయితే చూసాను. ఫోన్ లో మక్క ఉంటుంది. లేదు ఏదో చేసావు నువ్వు. ఏదో చేసానా, యాక్టింగ్ చేయలేదా? ఏదోరా, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు ఎంత కష్టపడ్డావో అంతకంత ప్రతిఫలం నీకు వచ్చింది. వెరీ గుడ్. వద్దులే ఇవన్నీ అరే చెప్పి నువ్వు నిజంగా నీ గుండెల మీదకున్నాను. ఎస్రా బాగా ఎక్స్ట్రా ఎందుకు చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చెడు చూడకూడదు అనింది, ఓకే. చెడు మాట్లాడకూడదు అనింది. ఏంటిది? డ్రెస్ మ్యాచింగ్ పౌచ్ బాగానే. వావ్, ఒరే ఎంత బాగుందిరా జెస్సీ. సో నైస్ జెస్సీ, జస్ట్ గో బ్యాక్. అరే నిజంగా రా, చాలా బాగుంది నీ ఆఫీస్. సి యా, టూ గుడ్. అమతి, పింకీ, హైపరాది, హర్యానా. ఏంటిది? ఇది మేము ప్రోమో కట్లో నీ పేరు యూజ్ చేసుకున్నాం. అవునా? పింకీ బాగా ఫేమస్ చెప్పారు. పింకీ 30K ఏంట్రా మరి. అమృతి, హైపరాది 1 lakh, హర్యానా ఓకే. అరే పింక్ మరి అంత చీపారా? 30,000 నా రేటు? ₹1,00,000 ఓకే నాకు. పింకీ పనికి మాట్లాడా, 30,000 నా రేటు. రోజుని దిగిపోయాను చూసి. 1 lakh ఇస్తామని చెప్పి వస్తారు.
అంటే నా షోలో డబ్బులు ఇస్తారండి, నీకు ఇవ్వను ఎవరికి, డబ్బులు నాకు ఎదురిస్తారనమాట. సో పింకీ ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఇస్తావు. ఇస్తాను, అది పెట్టు, 10 పక్కన పెట్టు. మరి 30,000 30,000 ఫిగర్ ఇది. చీ కాదు, వేస్ట్ ఫెలో. స్టార్ట్ చేద్దామా? వచ్చి చాలాసేపు అయింది. నేను స్టార్ట్ చేద్దామని. ఎరా పవి, స్టార్ట్ చేద్దామా? లేట్గా వస్తారు, అన్ప్రొఫెషనల్ యాక్టర్స్ హలో, ఎక్స్క్యూజ్ లేట్గా వస్తారు, టైంకి రారు. యాక్చువల్లీ వీఆర్ బిజీ, సో ఐఎమ్ బిజీ. అంటే నువ్వు వేరే షూట్ చేసుకుని ఇక్కడికి వచ్చావు, సో అందుకని late. మనమంటే ఖాళీ ఉన్నాం ఆ పిల్లల్ని అరే shoot చేసుకొచ్చి. డోంట్ సే దట్. నీకు హ్యాపీ ఇప్పుడు దేనికి బాబు ఇదే అని చెప్పింది. బాబీ అండ్ ఫోటోషూట్ కూడా బిజీ అంటారు, గాడ్ వెళ్ళారా. సో షో స్టార్ట్ చేసేద్దాం. ఏంటది? ఇద్దరు గార్జియస్, ఇద్దరు టాలెంటెడ్. సాటిస్ఫైడ్? So let's welcome Pinky and Pavitra P Square PP. Oh my god, so talented is. Oh my god, PP, show PP. సో ఫైనల్లీ డన్. ఇంకొక రౌండ్ ఉంది. ఇంకొక రౌండ్ ఉంది, ఆ రౌండ్ కూడా అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటమ్మా? ఫస్ట్ రౌండ్ కూడా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. So hey Pinky, dates బాగా ఇష్టం కదా. బాగుంటుంది, టేస్ట్ బాగుంది. లేకపోతే ఎవరినైనా కిస్ చేస్తావని, లేకపోతే ఎవరైనా డేట్ చేస్తావని, లేకపోతే ఎవరికైనా అబద్ధం చెప్పాలి, లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. డేట్లే కావాలి. డేట్లా పలానా చోటుకి వెళ్ళాలి, యూ హ్యావ్ టు బై సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫర్ మీ. అయ్యని పిల్లలు చేస్తావా? చేస్తాను రా. మీ ఇద్దరు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసావు? నువ్వు కూడా చేస్తావా? అవసరం లేదు, మీ ఇద్దరు చేసుకోండి. చెప్పు. హాయ్ గైస్, మీ అందరికీ ఈరోజు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నా బికాస్ ఆఫ్ ఒక దుండగుడు, ఒక దున్నపోతు నాకు ఒక ఏమంటారు హరాస్మెంట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో. చాలా నేను తట్టుకోలేక నేను ఏం చేయాలో తెలియక ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆ దుండగుడు ఎవడో కాదు, నేను మీకు చూపిస్తాను. ఈ దుండగుడే. సో మీ అందరూ ఇప్పుడు హ్యాపీగా మెసేజ్ చేస్తారు, థ్యాంక్ యూ బ్రో అని చెప్పి. నాకు తెలుసు ఎందుకు? ఎందుకంటే ఎందుకు చేసావు, ఎందుకు హెరాస్ చేసావు? అమ్మాయిలంటే నీకు ఆడపంపుల్లో కనిపిస్తున్నారా? నువ్వు ఇన్స్టాల్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ చాలా మాకు. చూసారు కదా గైస్, దిస్ ఈస్ మై బ్లాగ్. యాక్చువల్లీ నేనైతే చాలా మంచి టైం స్పెండ్ చేశాను. నేను జెస్సీ ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత నేను కలిసాను మళ్ళీ జెస్సీ. ఆల్మోస్ట్ పవీన్ కూడా ఆల్మోస్ట్ 5 to 6 months అయిపోయింది పవీన్ కలిసి కదా, ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ గైస్. మళ్ళీ కలుద్దాం, మా ఇంటికి రండి లంచ్ రోజు. ఇలాగే అనుకో, ఫోన్ ఎత్తావు. సో థ్యాంక్ యూ పింకీ అండ్ పవిత్ర వచ్చినందుకు మా షో సక్సెస్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ మై బ్లాగ్. అండ్ ఖచ్చితంగా మీరు కూడా చూసేయండి, ట్రూత్ ఆర్ డేర్ విత్ జెస్సీ అండ్ డ్రీమ్ వుడ్ మీడియా ఛానల్లో వస్తుంది. సో ఖచ్చితంగా జెస్సీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఇంటర్వ్యూ చేసుకోండి. గేమ్ షో అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది. అండ్ మా దగ్గర డబ్బులు దొబ్బడి ఒకటే మాకు కొంచెం మన నచ్చలేదు కానీ బట్ దట్స్ ఫైన్. ఓకే, మన ఫ్రెండే కదా అని ఇచ్చాను చెప్పేసి కాబట్టి we are fine. మళ్ళీ ఇప్పుడు మనకు అవసరమైతే అవి అడిగి తీసుకోవాలి. ఖచ్చితంగా తోలు తీసి మరి తీసేసుకోవాలి. సో ఎక్కువగా కూడా థింక్ చేయకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది బెస్ట్ రామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. రైట్ రామ్. So thank you so much guys. Thank you Jessie. I'm so happy to meet you after a long time. Charlie Cowley. So చూసేసారు కదా, this is my vlog. Please do subscribe with me Priyanka YouTube channel. అలాగే నా Instagram ని కూడా ఫాలో అవ్వండి, Priyanka Singh Official అని ఉంటుంది. So guys, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. So keep loving. Bye bye.